నాకు కళ్యాణ్ అండ్ ఇమానియల్, పవన్, రీతు ఈ నలుగురు మధ్యలో ఎవరిది మిస్టేక్, ఎవరు వల్ల ఇంత పెద్ద టాపిక్ పెరిగింది అని అంటే నేను రెండు రీజన్ చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి డిమాండ్ పవన్. ఏంటి అంటే సరైన నామినేషన్ కరెక్ట్గా చేసుకోలేకపోవటం, తనకు వచ్చిన ఛాన్స్ని కూడా సాక్రిఫైస్ చేసుకుంటూ 7 వీక్స్ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నేను కెప్టెన్ అవ్వలేకపోతున్నాను అనే దాని మీద రేజ్ చేయటమే అసలుకి మెయిన్ వర్స్ట్ పాయింట్ తెలుసు. అది దానికి అది నామినేట్ చేయడానికి కూడా అసలు లేని పాయింట్ అది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న వచ్చిన అవకాశాన్ని, కెప్టెన్సీ అవకాశాన్ని రీతుకి ఇచ్చేసి, ఇప్పుడు సుమన్ శెట్టి, పవన్, రీతు ఉన్నప్పుడు ముగ్గురులో ఎవరొకరు ఇప్పుడు మనవాడు అవ్వాలనుకుంటే రీతుకి కన్వే చేసి నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే వెళ్ళిపోవచ్చు. సుమన్ శెట్టి కూడా చెప్తే వింటాడు. సో పవన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సాక్రిఫైస్, రీతు అవ్వలేదు కదా అని చెప్పి సాక్రిఫైస్ చేసేసి ఇతను వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని నామినేట్ చేయడం అనేది అంత పెద్ద వర్స్ట్ అంటే అంత వరస్ట్. ఫస్ట్ అదే మెయిన్ రీజన్ అంత గొడవ వెళ్ళటానికి కారణం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఇమానియల్తో నామినేట్ చేస్తున్నప్పుడు మనోడేమన్నాడు ఇమానియల్ అంటే, అరే బాబు నీకు నేను సపోర్ట్ చేస్తాను అన్నాను, ప్రతిసారి నీకు సపోర్ట్ చేస్తున్నాను, అవ్వలేదు, నిన్న కూడా నీకు చేద్దామని అనుకున్నాను, బట్ కాకపోతే నువ్వు ఆడిన గేమే అసలు కరెక్ట్ కాదు, ఎందుకంటే నువ్వు కెప్టెన్సీ నువ్వు సాక్రిఫైస్ చేసినట్టే కనిపిస్తుంది నువ్వు రీతు కోసం అన్నట్టే సెన్స్లో మాట్లాడాడు మనోడు. మాట్లాడినప్పుడు లేదు నేను అక్కడ ఉంది కాబట్టి ఏ టీం ఇంపార్టెంట్ గెలవాలనుకున్న పాయింట్లకు తీసుకెళ్ళిపోతాడు పవన్. అప్పుడు ఏమైందంటే కళ్యాణ్ ఇంటర్ఫీర్ అవుతాడు. మరి బాబు నేను వెళ్ళాను, నువ్వు అవుతావన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను, నేను నా టీం కోసం నేను ఆడినా ఏదన్నా కూడా నేను వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళి, బట్ నువ్వు అవ్వలేదు కదా, నువ్వు కూడా వచ్చేసావు కదా, అక్కడికి వచ్చి సాక్రిఫైస్ చేసి నువ్వు వచ్చిన తర్వాత అమ్మాయి అయింది సో అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ వరకు ఆ ముగ్గురు మాట్లాడుకున్నంత వరకు టాపిక్ కొంచెం కూల్గానే వెళ్తుంది. మధ్యలో ఎప్పుడైతే రీతు కోసం నువ్వు అయ్యావు సాక్రిఫైస్ చేసావు అన్నారో ఇంక రీతు వచ్చింది. రీతు రాగానే టాపిక్ పెరిగి అది పెద్దది అయిపోయింది. ఇంకా కళ్యాణ్ తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు, డిస్కషన్ పెద్దది అవుతుంది. నిజమే ఇక్కడ ఓవరాల్గా పాయింట్లో అతను సాక్రిఫైస్ చేసాడు రీతు గురించి అనేది కనిపిస్తుంది అందరికీ. కానీ అక్కడ మాట్లాడేది అప్పుడు కానీ డిస్కషన్ కానీ అది అంత పెద్ద ఇష్యూ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రీతు అటు మాట్లాడే విధం అది పెద్దది అయిపోయింది. అక్కడ ఆమె తగ్గట్లేదు, ఇక్కడ మనవాడు తగ్గట్లేదు కళ్యాణ్. సో అప్పుడు ఏమైందంటే ఈ గొడవల్లో వెళ్ళిపోయి మనవాడు ఆపే ఇంటెన్షన్లో 2 సార్లు పట్టుకుంటాడు, భుజం మీద షోల్డర్ మీద పట్టుకున్న ఇంటెన్షన్లో వెళ్ళిపోద్ది. తర్వాత మెడ దగ్గర ఇలా పట్టుకుంటాం కదా, అలా వెళ్ళే టైంలో పేక పట్టేసుకుంటాడు. సో అది అలా చేయటం అంత వరస్ట్ కనిపించింది అంటే నాకు నిజంగా అది కరెక్ట్గా అనిపించింది. మనీలు ఆపుతాడు, సంజన ఆపుతుంది, వెళ్ళిపోయి ఎవరినెవరిని ఆపినా కూడా పోయి మనవాడు కళ్యాణ్ కుర్చీలు దాన్ని వేస్తాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్ పాయింట్ ఆఫ్లో నాకు అనిపించింది ఏంటి అంటే రీతు కొంచెంసేపు వెయిట్ చేసి ఉంటే ఇంత పెద్ద గొడవ ఇది కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకలాగా టాపిక్ ఫినిష్ అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు అంత పెద్ద గొడవ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ముగ్గురు కూర్చొని అంత మాట్లాడుకున్నారు కదా. సో అప్పుడే అదే అక్కడ కూర్చొని వెయిట్ చేసి లేదురా ఇలా ఇది అనిపించింది, సో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని మాట్లాడుకోవచ్చు కదా అక్కడికి వెళ్ళి. అది జరగలేదు. సో కావాలని అది పెద్ద విషయం అయితే అవుతుంది కంపల్సరీగా. అండ్ మెయిన్ సాటర్డే రోజు అయితే మాత్రం ఇప్పటికే పవన్కి చాలాసార్లు చెప్పారు మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడారు. బట్ ఇప్పుడు డైరెక్ట్గా మనుషుల మీదకి వెళ్ళిపోయి పేకలు పెట్టేసుకుంటుందంటే అది ఏమవుతుందో కూడా చెప్పలేము మనం. ఇంకా సాటర్డే రోజు ఇష్యూ అయితే అవుతుంది. అండ్ తర్వాత ఇంకా సంజనా గారి గురించి మాట్లాడాలి. సంజనా గారు అయితే కొన్ని సిచ్యువేషన్స్ ఆ మాట్లాడే విధం కరెక్టే. సంజనా గారు 100% మాట్లాడే విధం కరెక్ట్. ఎందుకంటే నువ్వు డెమన్ పవన్ గేమ్ని కిల్ చేస్తుంది, మీ ఇద్దరు అక్కడే ఉంటున్నావు, డెమన్ పవన్తో ఇలా ఉంటున్నావు, ఇవన్నీ మాట్లాడటం అంటే చెప్పే పాయింట్ కరెక్ట్గా చెప్పాలనుకుంటుంది కానీ మాట్లాడే విధం రావటం వల్ల రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్కువ మాట్లాడేస్తుంది, బూతులు కానీ అన్నీ కానీ ఏదేదో మాట్లాడేస్తుంది. సో మేబీ నామినేషన్లో ఉంది, ఏమవుతుంది ఏంటో మనకు తెలియదు. సో ఈ విషయం గురించి నేను చెప్పాలనుకున్నాను. అక్కడ కూడా పెద్ద విషయం అయిపోయింది సంజనాది రీతు విషయంలో. ఆ రీతు నామినేషన్ కూడా మళ్ళీ సంజనాన్ని చేయటం ఏంటో అది ఇంకా మనం ఆలోచించుకోవాల్సింది. ఈ నలుగురిలో ఇది కళ్యాణ్, రీతు, పవన్, ఏమనేది ఈ టాపిక్ గొడవలో ఎవరిది రాంగ్ అని మీకు అనిపించిందో చెప్పండి. నాదైతే మాత్రం 100% చెప్తున్నా రీతుది
100% మిస్టేక్ ఉంది అక్కడ. రీతుగానే ఆగి ఉంటే కొద్దిసేపు అక్కడ ఆ ఇష్యూ అంత పెద్దది అయ్యేది కాదు అనేది నా ఒపీనియన్. మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.